హలో వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఇంకా మా అమ్మమ్మ సాంపి జల్లింది, ఎలుపులు కూడా అలికింది, ఇంకా ముగ్గు వేయాలి, అలుకుతుంది. నేనైతే ఇంకా ముగ్గు అయితే వేయాలన్నమాట. ఇక్కడ ఇంకా మంట కూడా పెట్టింది వాటర్కి. ఇంకా నేనైతే ముగ్గు వేసాను చూడండి. ఈరోజు అయితే చాలా బాగా వేసిన అనిపిస్తుంది నాకు ముగ్గు. నా ముగ్గు నాకు నచ్చింది అనమాట, చాలా బాగా నచ్చింది. చూడండి, మీరు కూడా కామెంట్ చేయండి మొన్నటి దానికి ఇది ఎట్లా ఉందో చూసి చెప్పండి. ఇంకా సూర్యుడు అయితే ఇప్పుడిప్పుడే వస్తున్నాడు చూడండి. 7 అవుతుంది టైం అయితే. ఇంకా ఇక్కడ వాటర్ పడుతున్నాం, నల్లు వస్తుంది. ఇంకా మా మామ అయితే ఇది మామిడి ఆకులు, మామిడి కాయలు, ఇంకా వేప పూత అదన్నీ తెచ్చిండనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. ఇక్కడైతే మా బాబాయ్ వేప పూత అయితే తీస్తున్నాడు, గిలుతున్నాడు ఉగాది పచ్చడి కోసము. ఇంకా తోరణాలు అయితే కట్టేసిరనమాట మామిడి ఆకులతో, వేప పూతలతో. మంచిగా ఎంత కళగా ఉంది చూడండి. ఇంకా ఎంత కళగా ఉంది చూడండి తోరణాలు కట్టినాక. చూడండి, ఇంక ఇక్కడైతే నేను చెట్లకున్న పూలు అయితే తీసుకొచ్చిన దీపం ముట్టేయడానికి. ఇంకా పూలు అయితే పెడుతున్నాను అనమాట. ఇక్కడ చూడండి, రెండో మూడో ఓన్లీ రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి, రెండో మూడో అవి మల్లెపూలు వచ్చినాయి చూడండి. అవి అయితే పెడుతున్నాను ఇక్కడ పెట్టి. ఇంకా దీపం ముట్టించుకోవాలి. ముట్టించుకున్న తర్వాతకి ఇంకా పచ్చడి అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ అది దీపం ముట్టించేది వీడియో ఉంటుంది కదా, అది వీడియో తీయడం మర్చిపోయినా, అందుకోసమనే ఇది చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే పచ్చడి కోసం ఒక మామిడికాయ, బెల్లం అయితే తీసుకున్నా, ఇంకా చింతపండు, బెల్లం, చింతపండు, 7 రుచులు ఉంటాయి కదా, 6 రుచులు. అవైతే వేపపూత అవైతే తీసుకున్నా. మామిడికాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, కారం అవైతే తీసుకున్నా. ఇంకా ఇప్పుడు మనకు పచ్చడికి ఏదైనా మట్టిది కావాలి, కానీ మట్టిది లేదు కాబట్టి ఒక చెంబులోనైతే నేను పచ్చడి అయితే చేసుకుంటున్నాను. దానికోసం ఒక వైట్ దారం తీసుకొని దానికి పసుపు పూసి, ఇంకా మామిడాకు ఉంటుంది కదా, అది ఇట్లా కట్టాలన్నమాట కంకణంలాగా. కట్టిన తర్వాతకి ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను చూడండి. ట్రాన్సిషన్ అయితే ట్రై చేశాను ఫస్ట్ టైం, ఎట్లా ఉందో చెప్పండి. ఇక్కడైతే ఇంకా కమ్మలు తీసిన తర్వాతకి ఇక్కడ హారం ఉంది కదా, అదైతే వేసుకుంటున్నాను నేను. ఇది నేను మ్యారేజ్ ఇప్పుడు తీసుకున్నది అనమాట. ఇంకా కమ్మలు కూడా చిన్న కమ్మలు పెట్టుకున్నాను. ఇంతే చూడండి, ఎట్లా రెడీ అయినానో చెప్పండి. ఇంకా ఇక్కడైతే పచ్చడి ఇంకా తయారు చేయలేదు. చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఆ చింతపండు నానబెట్టుకొని ఫస్ట్ అయితే చింతపండుని అయితే అందులో పోసుకోవాలి. పోసుకున్న తర్వాతకి మనము బెల్లం వేసుకోవాలి. ఇంకా ఏవేవైతే 7 రుచులు ఉన్నాయి కదా, అవన్నీ అందులో కలుపుకొని వాటర్ అయితే తగిన వాటర్ అయితే వేసుకోవాలి. మనకంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి పచ్చడి అయితే తయారు చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ. ఇంకా మామిడికాయలు చిన్న తరుక్కున్న మామిడికాయలు వేసిన, ఇంకా కారం, ఉప్పు వేసిన, ఇది ఏమంటారు వేపపూత కూడా వేసిన. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట. ఇది ఫస్ట్ టైం చేసిన పచ్చడి అయితే ఇట్లయితే అయ్యింది చూడండి నా పచ్చడి. ఇంకా నెక్స్ట్ అయితే నేతి బొబ్బట్లు అయితే చేసిన, పప్పు బెల్లంతో అయితే నేతి బొబ్బట్లు అయితే చేసిన. మొత్తం ప్యూర్ నెయ్యితోటే చేసిన అనమాట. ఇవి నాకు మొత్తం ప్రిపరేషన్ అంతా ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా చేయడానికి వీడియో తీయడానికి ఎవ్వరు లేరు కాబట్టి నేను ఓన్లీ చిన్న క్లిప్స్ ఒక చేతితో చేసుకుంటా, ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో అయితే తీసుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీరు కూడా ఎట్లా చేసుకున్నారో ఉగాది పండుగ కామెంట్ చేయండి. నా వీడియో కూడా ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బాబాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.